వల్లంనేని వంశీకి ఎప్పుడు ఊరట లభిస్తుంది అంటే అది ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. వాస్తవానికి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు వంశీ రిమాండ్ని తాజాగా 14 రోజుల పాటు పొడిగించింది. దీంతో ఈ నెల 25వ తేదీ వరకు వంశీ జైల్లోనే ఉండక తప్పని పరిస్థితి. అంటే మరి ఉగాదికైనా బయటకు వస్తారా లేదా, ఉగాది అయినా ఆయన ఇంట్లో ఫ్యామిలీతో జరుపుకుంటారా లేదని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన వస్తారా లేదో తెలియదు. 25 వరకు అయితే పొడిగించారు. అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో 2 మాత్రమే పోలీసులు దొరికారు. మిగిలిన నలుగురు తప్పించి తిరుగుతున్నారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి వంశీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ దీనిపై ఎలాంటి తీర్పు ఇంకా వెలువడలేదు. మరోవైపు పోలీసులు తమ కస్టడీకి తీసుకుని ఇప్పటికే విచారించారు. ఆయన కీలక విషయాలను రాబట్టలేకపోయారు అనేది ఉన్నతాధికారులు కోర్టుకి ఇచ్చిన నివేదనలో పేర్కొన్నారు. దీంతో మరోసారి వంశీని విచారించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో మరో 10 రోజుల పాటు వంశీని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద విచారణ పెండింగ్లో ఉంది. ఈ కేసు పూర్వాపరాలు ఇంకా పూర్తి కానందున ఛార్జ్షీట్లో ఇప్పట్లో ఛార్జ్షీట్ దాఖలయ్యే అవకాశం కూడా లేదు. పైగా నిందితులు కూడా పరారీలో ఉన్నారు. వీరిని గుర్తించి పట్టుకుని విచారించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో ఈ నేపథ్యంలో వంశీకి ఇప్పట్లో ఉపశమనం లభించే అవకాశం అయితే లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొక నెలలోపు కనుక కోర్టు కనికరిస్తే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా న్యాయ నిపుణులు చెబుతున్న మాట.